హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు మన క్లాస్లో మనం డేటాబేస్ తరగతి ఫీచర్స్ అనేది చూద్దాం. సో డేటాబేస్ ఫీచర్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే డిక్లరేటివ్ డేటాబేస్ ఇంటిగ్రిటీ. ఓకే, సో ఫస్ట్ వన్ డేటాబేస్ ఇంటిగ్రిటీ, సెకండ్ వన్ ట్రిగర్స్, థర్డ్ వన్ ప్రొసీజర్స్, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ, అండ్ ఫిఫ్త్ వన్ అలర్ట్స్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్. సో వీటి గురించి ఒకసారి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏం చెప్పాం, డిక్లరేటివ్ డేటాబేస్ ఇంటిగ్రిటీ. సో దాని సింపుల్ గా డెఫినేషన్ పరంగా మనం ఏం చెప్పాలని ఎలా చెప్పొచ్చు అంటే, డిక్లరేటివ్ డేటాబేస్ ఇంటిగ్రిటీ మీన్స్ సెట్టింగ్ rules in the database to make sure ఓన్లీ కరెక్ట్ అండ్ వ్యాలిడ్ డేటా ఈస్ స్టోర్డ్. సో అలా ఏం చెప్తున్నాడండి, డిక్లరేటివ్ డేటాబేస్ ఇంటిగ్రేట్ అంటే ఏం చెప్తున్నాడు, సో సెట్టింగ్ ద రూల్స్ ఇన్ ద డేటాబేస్ టు మేక్ ష్యూర్ ఓన్లీ కరెక్ట్ అండ్ వ్యాలిడ్ డేటా ఈస్ స్టోర్డ్ అన్నాడు. సో దాని మీనింగ్ ఏంటంటే, మనం ఏదైతే డేటాబేస్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ విధంగానే డేటా ఇన్సర్ట్ అవ్వాలి, ఈ విధంగా వాల్యూస్ ఉండకూడదు, ఈ విధమైన వాల్యూస్ పెట్టాలి, సో వీటి ఈ విధంగా వాల్యూస్ ఇస్తే మాత్రం యాక్సెప్ట్ చేయాలి. సో అటువంటి రూల్స్ అనేవి మనం డేటాబేస్ డిజైన్ చేస్తున్నప్పుడు, లేదా టేబుల్ని డిజైన్ చేస్తున్నప్పుడు, లేదా టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ పెడతాం అనమాట. లైక్ ఎలా అంటే, నెంబర్ అనే ఈ ఫీల్డ్ ఓన్లీ నెంబర్స్ని యాక్సెప్ట్ చేయాలి, అయితే ఈ ఫీల్డ్ అనేది ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో ఆ స్ట్రింగ్ డేటా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి 20 క్యారెక్టర్స్ మించకూడదు. అలాగే ఇంకొక నెంబర్ ఈమెయిల్, సో ఈమెయిల్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఎంటీ కాకుండా ఉండాలి. సో ఖచ్చితంగా ఇన్ని అంటే నల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయకూడదని చెప్పి మనం పెడుతుంటాము. సో అటువంటి వాటిని ఏం చెప్తాము అంటే డిక్లరేటివ్ డేటాబేస్ ఇంటిగ్రిటీ అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. సో స్టూడెంట్ ఏం చెప్తాం, సో ఖచ్చితంగా స్టూడెంట్ ఐడి అనేది ఎంటీగా ఉండకూడదు. నెక్స్ట్ అలాగే ఏజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 0 కన్నా ఎక్కువగానే ఉండాలి. అలాగే ఈమెయిల్ మస్ట్ బి యూనిక్. సో ఇక మూడు చూస్తే, ఎవరికైనా సరే స్టూడెంట్ ఐడి అనేది ఎంటీగా ఉంటుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ లేకుండా స్టూడెంట్ అని జనరేట్ అవుతాడా? సో అవ్వడు. సో అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, సో ఇటువంటి వాటికి ఖచ్చితంగా ఇది ఎంటీ కాకూడదు అని చెప్పి నాట్ నల్ అనే కన్స్టెంట్ ని మనం యూజ్ చేస్తాం. అలాగే స్టూడెంట్ ఏజ్, సో స్టూడెంట్ కానీ పర్సన్ కానీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ టేబుల్ అనుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్ వరకు నేను డిస్కస్ చేస్తున్నాను. అయితే ఈ స్టూడెంట్ ఏజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 0 కన్నా తక్కువ ఉండడానికి వీలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్కూల్లో జాయిన్ చేసిన, అంగన్వాడీలో జాయిన్ చేసిన, లేకపోతే పెద్ద పుస్తకం చేసిన 0 కన్నా తక్కువ అయితే ఉండదు కదా. సో అలాంటి పరిస్థితులు ఏంటి, 0 కన్నా ఎక్కువగా ఉండాలి అని మనం ఒక కండిషన్ పెడతాం. సో అలాగే ఈమెయిల్ మస్ట్ బి యూనిక్. సో ఒకరికి సంబంధించిన ఈమెయిల్ ఇంకొకరికి ఉండకూడదు కాబట్టి ఈమెయిల్ మస్ట్ బి యూనిక్ అని చెప్తాం. సో అది ఏ విధంగా డిజైన్ చేస్తాం అంటే, క్రియేట్ టేబుల్ స్టూడెంట్. సో స్టూడెంట్ ఐడి అనేది ఇంట్ అయ్యి ఉండాలి, అలాగే ప్రైమరీకి అయ్యి ఉండాలి. ఈ ప్రైమరీ కీ అంటే నాట్ నల్ ప్లస్ యూనిక్ అని చెప్పి మనం చెప్తాం. అది ఏంటి అనేది, ప్రైమరీ కీ అంటే ఏంటి, నాట్ నల్ అంటే మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో మనం చూద్దాం. సో స్టూడెంట్ ఐడి అనేది ఇంట్ అంటే ఓన్లీ ఇంటిజర్ నెంబర్ని యాక్సెప్ట్ చేయడం కోసం మనం పెట్టాం. సో అలాగే ఇది ప్రైమరీకి కలిపి ఉంటుంది. అలాగే నేమ్, సో వేర్ 50. సో ఇక్కడ వేర్ అంటే స్ట్రింగ్ ని మనం వేర్ అని చెప్పి చెప్తాం. సో వీటి గురించి ఇన్ డీటెయిల్ గా అప్కమింగ్ క్లాసెస్ లో నేను చెప్తాను. జస్ట్ మామూలుగా ఫీచర్స్ కోసం మాత్రమే చెప్తున్నాం కాబట్టి సో బేసిక్ గా డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో నేమ్ వేర్, సో అనేది వేర్ అంటే స్ట్రింగ్ అని చెప్తాం. సో ఆ స్ట్రింగ్ తాలూకా క్యారెక్టర్ లెంత్ అనేది 50 కన్నా ఎక్కువగా ఉండకూడదు, 50 క్యారెక్టర్స్ మించకూడదు అని చెప్పడం కోసం ఈ సైజ్ ని 50 అని చెప్పి చెప్తున్నాం. అలాగే నాట్ నల్, సో అది ఖచ్చితంగా నల్ వాల్యూస్ ఉండకూడదు అని చెప్తున్నాం. అలాగే అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి, ఏజ్ అనేది 0 కన్నా ఎక్కువగా ఉండాలి. అలాగే మళ్ళీ ఈమెయిల్ వచ్చేసరికి క్యారెక్టర్ ఖచ్చితంగా యూనిక్ గా ఉండాలి, యూనిక్ వాల్యూస్ కలిగి ఉండాలని చెప్పడం కోసం ఈ విధంగా చెప్తున్నాం. సో దీన్నే డేటాబేస్ ఇంటిగ్రిటీ అని చెప్తాం అనమాట. ఓకే, ఇన్ సింపుల్ గా చెప్పాలంటే ద డేటాబేస్ ఇట్ సెల్ఫ్ చెక్ వెదర్ ద డేటా ఈస్ కరెక్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే, ఆ డేటాబేస్ లో డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు డేటాబేస్ తనగా చెక్ చేసుకుంటుంది ఏమని, ఆ వస్తున్న డేటా అంటే మీరు ఎవరైతే యూజర్ అనేవాడు ఇన్సెర్ట్ చేస్తున్నారో, యూజర్స్ అంటే మనం, సో మనం ఇన్సెర్ట్ చేస్తున్న డేటా అది కరెక్టా కాదా అని డేటాబేస్ చెక్ చేసుకొని కరెక్ట్ అయితే కరెక్ట్ ఎంటర్ చేస్తుంది. సో లేకపోతే ఎర్రర్ ని త్రో చేస్తుంది అనమాట. ఓకే, త్రో చేయడం మీన్స్ ఎర్రర్ ని రిటర్న్ చేస్తుంది మనకి. అరే బాబు నువ్వు ఈ కండిషన్స్ మాత్రమే ఫాలో అవ్వాలని చెప్పి మరి రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ట్రిగ్గర్స్. సో ట్రిగ్గర్స్ కోసం వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ట్రిగ్గర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆటోమేటికలీ రన్స్ ఏ పర్టికులర్ ఈవెంట్ హ్యాపెన్స్ వెన్ ఇన్ డేటాబేస్. సో ఇక్కడ ఏంటంట, సో ఏదైనా ఒక పర్టికులర్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది రన్ అయిపోతుంది అనమాట. దాన్ని ట్రిగ్గర్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, వెన్ అన్ ఎంప్లాయీ శాలరీ ఇస్ అప్డేటెడ్ వీ వాంట్ టు ఆటోమేటికల్ అప్డేట్ ద ఓల్డ్ శాలరీ ఇన్ ద ఆడిట్ టేబుల్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చండి.
సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైక్ పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనవరి టైంలోనో లేదా అక్టోబర్ టైంలోనో లేదా ఇది ఒక ఇయర్లో ఒక డేట్లో మనకి శాలరీ పడినప్పుడు ఏంటి, సో మనం ఏం చేస్తాం, సో బ్యాంక్ అకౌంట్లో మాత్రం అప్డేట్ చేస్తాం. సో ఆటోమేటిక్గా అదేంటి, అప్డేట్ అప్డేట్ చేయగానే మన ఆడిట్ ఎంప్లాయీ శాలరీ టేబుల్తో పాటు ఆటోమేటిక్గా ఆడిట్ టేబుల్ అని చెప్పి ఉంటుంది. ఆడిట్ టేబుల్ అంటే లైక్ ఎలా అంటే ఇన్కమింగ్ ఎంత, అవుట్కమ్ కంపెనీకి ఇన్కమ్ ఎంత వస్తుంది, శాలరీస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎంత పోతున్నాయి, దానికి సంబంధించి ఒక ఆడిట్ టేబుల్ ఉంటుంది కదా. సో ఆడిట్ టేబుల్లో కూడా అప్డేట్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి చెప్పేదే, దీనికి సంబంధించి ఆటోమేటిక్గా ఆ ట్రిగ్గర్ అనేది ఫైర్ అయిపోతుంది అనమాట. అంటే ఎంప్లాయీ శాలరీ మనం అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా దాని తర్వాత ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, ఆడిట్ టేబుల్లో కూడా పడుతుంది అనమాట. సో దీన్ని ట్రిగ్గర్ అని చెప్పి చెప్తాం. ఓకే, అది ఎలా చేయాలి ఏంటంటే మనకి స్టోరేజ్ ప్రొసీజర్స్ చాలా లాస్ట్లో వస్తుంది, అప్పుడు నేను కవర్ చేస్తాను, కంగారు పడకండి. ఓకే, సో దానికి ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ ట్రిగ్గర్ శాలరీ అప్డేట్ ఆఫ్టర్ అప్డేట్ అన్ ఎంప్లాయ్ ఫర్ ఈచ్ రో ఇన్సెర్ట్ ఇంటూ శాలరీ ఆడిట్ వాల్యూస్ అని చెప్పి ఓల్డ్ ఎంప్లాయ్ ఐడి, ఓల్డ్ శాలరీ, న్యూ శాలరీ. సో ఈ విధంగా దాని తర్వాత సింటాక్స్ ఉంటుంది అనమాట. ఈ సింటాక్స్ కానీ ఎగ్జాంపుల్ కానీ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సంథింగ్ హ్యాపెన్స్, ట్రిగ్గర్ ఆటోమేటిక్లీ డస్ నథింగ్. ఓకే, ఎగ్జాంపుల్ శాలరీ చేంజ్ అయితే ట్రిగ్గర్ ట్రిగ్గర్ రికార్డ్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా చెప్పాల్సి అంటే మనం బ్యాంక్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ పర్సన్ ఏ అనే పర్సన్ నుంచి బి అనే పర్సన్ కి, ఓకే, ఓకే ఒక 100 రూపీస్ నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం. ఓకే, సో అక్కడ మనకి ఏమవుతుంది, జస్ట్ ఆటోమేటిక్ గా ఏ అనే పర్సన్ నుంచి బి అనే పర్సన్ కి ఆటోమేటిక్ గా మనం ఏమనుకుంటున్నా, అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటాం. సో జరిగే ఈవెంట్స్ ఒకటే కాదండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ అనే పర్సన్ అకౌంట్ లో డెబిట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏ అనే అకౌంట్ లో అమౌంట్ డెబిట్ అనేది అవుతుంది. ఓకే, సో అదే ఏ అనే అకౌంట్ పర్సన్ లో అతనికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతుందో అది అప్డేట్ అవుతుంది, సారీ, అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. అలాగే బి అనే అకౌంట్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే ఫోర్త్ ఆప్షన్ ఏంటి, సారీ ఫోర్త్ యాక్షన్ ఏం జరుగుతుంది అంటే బి అకౌంట్ లో కూడా అప్డేట్ అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, జస్ట్ సింపుల్ గా ఏం ఆలోచిస్తాం అంటే అమౌంట్ సెండ్ చేసాం, సో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయింది అని మాత్రం మనం థింక్ చేస్తాం. బట్ మనకు తెలియకుండానే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఏ అనే అకౌంట్ లో అప్డేట్, బి అనే అకౌంట్ లో కూడా అప్డేట్ కమిట్ అనేది ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది అనమాట. దీన్ని ట్రిగ్గర్ అని చెప్పి చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ అలాగే ప్రొసీజర్ సింపుల్ డెఫినేషన్ ఏంటంటే దానికి ఏ ప్రొసీజర్ స్టోర్, ఈ ప్రొసీజర్ ఇస్ ఏ స్టోర్డ్ ప్రొసీజర్ సెట్ ఆఫ్ ఎస్క్యూఆర్ స్టేట్మెంట్స్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ వీ నీడ్ ఇట్. సో ఎలా అంటే ఇది పర్టికులర్ గా ఇక్కడ ఏమని ట్రిగ్గర్ అనేది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనం రన్ చేయకుండా రన్ అవుతుంది కదా. సో బట్ ఇక్కడ ప్రొసీజర్కి వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్ గా ఒక పర్పస్ మీద మాత్రమే రన్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే రన్ అవుతుంది అనమాట. దీనికి సింపుల్ గా చెప్పాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ we frequently need to display the details of a particular student. సో ప్రతిసారి ఆటోమేటిక్ గా అంటే ఏదైనా ఏ పని ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ స్టూడెంట్ డీటెయిల్స్ కానీ మనం చూడాలనుకుంటే ఆ టైంలో మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలని అంటే నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా. సో నోటిఫికేషన్స్ ఏదైనా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ అప్డేట్ చేసామని చెప్పి, సో ఆ స్టూడెంట్ సంబంధించిన ఫీజు కట్టలేదు అనుకోండి. ఓకే, లాగౌట్ అయ్యే ముందు, లాగిన్ అయ్యే ముందు ఆ పర్టికులర్ సంబంధించిన స్టూడెంట్ సంబంధించి ఫీజు పే చేయలేదని చెప్పి అలర్ట్స్ చూపిస్తుంది అనమాట. స్టూడెంట్ అని కాదు, జనరల్గా ఏదైనా సరే. సో ఆటోమేటిక్గా చూడండి ఇగో ఇక్కడ ఏం రాసాం ఇక్కడ, సో క్రియేట్ స్టూడెంట్ ప్రొసీజర్ ఇంట్ ఐడి, సో బిగిన్. సో ఈ విధంగా మనం ఏదో చిన్న క్వరీ అనేది రాయడం జరిగింది. సో మనం బ్యాక్గ్రౌండ్ లో ఏంటి, జస్ట్ సింపుల్ గా ఒక టెక్స్ట్ బాక్స్ ఏదో వచ్చింది అనుకోండి ఇక్కడ. ఫర్ సపోజ్ దీన్ని దీన్ని అనుకుంటే ఇది ఒక టెక్స్ట్ బాక్స్ అనుకోండి. సో సింపుల్ గా నేను ఇక్కడ ఏంటి ఒక ఐడియాని పాస్ చేస్తాను, 1010101 ఆర్ కానీ 102 కానీ పాస్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక బటన్ తో లైక్ మినిట్, సో ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది అనుకుందాం ఇక్కడ.
సో ఇక్కడ ఎంటర్ చేస్తాను 101 అయితే 101, 105 105 ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లోర్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా జనరేట్ అవడం కోసం వాడేది ఏంటంటే స్టోర్ ప్రొసీజర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ అలాగే అలర్ట్స్. ఏ ప్రొసీజర్ ఈజ్ లైక్ ఏ సేవ్డ్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ దట్ వీ కెన్ రన్ అండ్ అగైన్. సో ఇదేంటి ఈ ప్రొసీజర్ అనేది ఈ అలర్ట్స్ అనేది ఒకలానే వర్క్ అవుతాయి. సో లైక్ ఎలా అంటే స్టోర్ ప్రొసీజర్ అనేది ఆటోమేటిక్ గా ఒక దగ్గర అక్కడ సేవ్ అయి ఉంటుంది డేటాబేస్ లో. ఓకే. సో సేవ్ అయినప్పుడు అవుతుంది ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని మరి ప్రతిసారి కూడా ఆ మనకి కాల్ చేసిన ప్రతిసారి కూడా ఇది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇగో చూడండి, అలర్ట్స్ ఆర్ నోటిఫికేషన్స్ జనరేటెడ్ వెన్ ఏ స్పెసిఫిక్ కండిషన్ ఆర్ ఈవెంట్ అకర్స్. సో పర్టికులర్ గా ఏమైనా ఈవెంట్ జరిగినప్పుడు కానీ లేదా స్పెసిఫిక్ కండిషన్ లో కానీ ఈ నోటిఫికేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం చెప్పాలని అంటే 31st వచ్చేసరికి వీళ్ళందరికీ మెసేజెస్ వెళ్ళాలని, ఆ డెబిట్ కార్డ్ సంబంధించి మీరు బిల్ చేయలేదని చెప్పి మనం మెసేజ్ చూస్తుంటాయి కదా. సో ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ సంబంధించి మనం ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి ఒక పర్టికులర్ కండిషన్ లో, లేదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 29th డేట్ వచ్చింది అనుకోండి. సో 29th కానీ డేటా 2 అని కానీ వచ్చి సెకండ్ డేట్ కానీ వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఈ డేటా అనేది సో మీరు సారీ ఈ సెకండ్ డేట్కి వచ్చేసరికి అందరి అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయ్యే విధంగా స్టోర్ ప్రొసీజర్ రాసుకోవచ్చు. లేకపోతే 30th డేట్కి వచ్చేసరికి మీ అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ కట్ అవుతుంది, ఆ, పలానా డేట్కి మీరు అమౌంట్ ఉంచుకోండి సెకండ్ కల్లా అని చెప్పి బజాజ్ ఫైనాన్స్ నుంచి కానీ లేకపోతే ఏదైనా మనం చూస్తుంటాం కదా బిల్స్కి సంబంధించి కానీ అటువంటివన్నీ వస్తుంటాయి. అలాగే మనకి బిల్ అయిపోగానే మొబైల్ రీఛార్జ్ అయిపోగానే ఇంకా అప్కమింగ్ ఇంకో 24 hours మీ అమౌంట్ కట్ అయిపోతుంది, రీఛార్జ్ అయిపోతుంది అని చెప్పి మనకి ఈవెంట్ మెసేజెస్ వస్తుంటాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా మనకి జరుగుతుంటాయి మరి చూడండి. సపోజ్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ బికమ్స్ 1000. సో అదేంటి బ్యాలెన్స్ 1000 కన్నా ఎక్కువ తక్కువగా ఉంటే లో బ్యాలెన్స్ అలర్ట్ వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే ప్రొడక్ట్ స్టాక్ 10 కన్నా తక్కువ ఉంది అనుకోండి. సో ఆటోమేటిక్గా లో స్టాక్ అని చెప్పి మినిస్టర్ పంపించాక మెసేజ్. సో ఆ టైప్ ఆఫ్ మెసేజెస్ ఏమైనా ఉంటాయి అనమాట. ఓకే. సో ఇప్పుడే చూసారు కదా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కండిషన్ వెన్ ద కండిషన్ హ్యాపెన్ అలర్ట్స్ ఆర్ నోటిఫికేషన్స్ ఆర్ జనరేటెడ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సెక్యూరిటీ. సో సెక్యూరిటీ పరంగా మనం అసలు ఏంటి అంటే డేటాబేస్ సెక్యూరిటీ మీన్స్ ప్రొటెక్టింగ్ ద డేటాబేస్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్ అండ్ ప్రివెంటింగ్ యూజర్స్ అండ్ చేంజింగ్ ఆర్ సీయింగ్ ద డేటా దే ఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే అంటే ఏంటంటే సో అనాథరైజ్డ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరగదు అనమాట. సో ఎవరు పడితే వాళ్ళు చూడడానికి డేటాని యాక్సెస్ చేయడానికి ఉండకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో మేనేజర్ అడ్మిన్ అలాగే ఎంప్లాయ్ ఉన్నారు అనుకుందాం. సో ఎంప్లాయ్ ఏంటి ఎంప్లాయ్ వాడు డేటా చూడొచ్చు, ఇన్సెర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. బట్ మేనేజర్ ఏంటి సో మేనేజర్ అనేవాడు చూస్తాడు, అప్డేట్ చేస్తాడు. బట్ ఎవరైనా కొత్త వాళ్ళని యాడ్ చేయడం కానీ కొత్త వాళ్ళని డిలీట్ చేయడం కానీ ఎటువంటిది వాళ్ళకి ఛాన్స్ ఉండదు, ఆ మేనేజర్కి యాక్సెస్ ఉండదు. అలాగే ఓన్లీ ఎంప్లాయ్ ఏంటి సో ఎంప్లాయ్ క్యాన్ వ్యూ దేర్ ఓన్ ఇన్ఫర్మేషన్. తన ఇన్ఫర్మేషన్ మాత్రమే తను చూడగలుగుతారు తప్ప పక్క వాళ్ళ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 100 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే. సో ఒక కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఒక 100 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే. సో 100 మెంబర్స్ డేటాని సో పక్క వాళ్ళ డేటా మనం చూడడం కావద్దు. నేను ఎన్ని సర్వర్లు పెట్టాను, నేను ఇంకా ఇన్ని రోజులు వర్క్ చేస్తున్నాను ఏంటంటే నా డేటా మాత్రం నేను చూడొచ్చు. ఓకే. పక్క వాళ్ళ డేటాను చూడడం అనేది ఛాన్స్ ఉంటుంది. బట్ మేనేజర్కి వచ్చేసరికి ఏంటి సో మేనేజర్ అనేవాడు ఆ డేటాని చూడొచ్చు, అంటే అంతర్ డేటాని చూడొచ్చు తన డేటాతో పాటుగా అట్ ద సేమ్ టైం అప్డేట్ కూడా చేయొచ్చు. అవుతుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లీవ్ పెడితే వాళ్ళ తను డేట్గా అప్లై చేయొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ యాక్సెస్ అన్ని కూడా మేనేజర్కి ఉంటుంది. సో అడ్మిన్కి వచ్చేసరికి ఏంటి ఇన్సెప్ట్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో మాక్సిమం కంపెనీస్ లో ఇన్సెట్ చేస్తారని డిలీట్ అనేది ఎప్పుడు చేయరు, ఎందుకంటే ఓల్డ్ ఎంప్లాయీస్ డేటాను వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బట్ దిర్ మే బి ఇఫ్ యూ వాంట్ ఇట్ సో దిర్ మే బి ఛాన్స్ టు డిలీట్. ఓకే. సో అలా అనమాట. సో దీనికి ఏం యూస్ చేస్తామంటే గ్రాంట్ సెలెక్ట్ ఆన్ ఎంప్లాయ్ టు ఎంప్లాయ్ యూజర్. సో ఈ విధంగా కొన్ని గ్రాంట్ కమాండ్స్ రివోక్ కమాండ్స్ ఉంటాయి, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ నేను సింపుల్ గా చెప్పాలంటే ద రైట్ పర్సన్ గెట్ ద రైట్ యాక్సెస్ టు ద రైట్ డేటా. సో ఎవరెవరికి ఏ డేటా ఇవ్వాలో ఆ టైప్ ఆఫ్ డేటా మాత్రం వాళ్ళకి ఇవ్వడానికి అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్. సో ఇదేంటంటే చాలా సింపుల్ అండి, పెద్ద కష్టం ఏం కాదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్స్ మీన్స్ the database software can run different operating systems. For example, a database system much as
MySQL can be installed on the Windows, Linux, Mac OS. సో సింపుల్ అండి, ఇంకా ఇందులో మీకు అర్థం కావడానికి ఏం లేదు. సో ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ ని విండోస్ లో రన్ చేసుకోవచ్చు, లినక్స్ లో రన్ చేసుకోవచ్చు, అలాగే మ్యాక్ ఓఎస్ లో రన్ చేయొచ్చు, లేకపోతే సెంట్ ఓఎస్ అని చెప్పి ఉంటుంది, ఇందులో రన్ చేయొచ్చు, అలాగే ఆండ్రాయిడ్ ఓఎస్ ఇందులోనే సరే రన్ చేసుకోవచ్చు అని చెప్పి సింపుల్ గా చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ వేర్ హ్యావింగ్ ఇన్ ద డేటాబేస్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే క్లయింట్ సర్వర్ సంబంధించి కీ కాంపోనెంట్స్ మనం చూద్దాం. ఓకే. థ్యాంక్స్ యూ. థ్యాంక్ యూ ఎవరివన్.